యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫిల్మ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కొత్త బ్యాచ్ లాంచ్ చేస్తున్నాము. ఆఫ్లైన్లో హైదరాబాద్ అండ్ విజయవాడ అండ్ ఆన్లైన్లో కూడా యూ కెన్ యాక్సెస్ ద కోర్స్. ఎన్సీఆర్టీస్ ఫార్మ్ ది ఫౌండేషన్ ఆఫ్ సివిల్స్. అందుకనే ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన ఎన్సీఆర్టీస్ ఫినిష్ చేసి వాటిని ఎగ్జామ్స్ పెడతాం. దాని తర్వాత అరౌండ్ 10 monthsలో ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. మా ఫ్యాకల్టీ స్టాటిక్ పోర్షన్తో పాటు ఆ సబ్జెక్ట్ సంబంధించిన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేసి చెప్తారు. అలాగే ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే అందరు స్టూడెంట్స్కి కూడా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ మెటీరియల్తో పాటు ఎన్సీఆర్టీస్ కూడా ఫ్రీ ప్రొవైడ్ చేస్తాము. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైలీ స్టూడెంట్స్కి ఆ రోజు కరెంట్ అఫైర్స్ హ్యాండ్ అవుట్స్తో పాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ పెడుతూ వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ మంత్లీ ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా జరుగుతుంది. ఫ్యాకల్టీ విషయానికి వస్తే అన్ని సబ్జెక్ట్స్ని ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చెప్తారు. దాంతోపాటు నేను ఎస్ఏ రైటింగ్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫోకస్ చేస్తూ ఉంటాను. అలాగే మన దగ్గర ప్రిపేర్ అయ్యి రీసెంట్ యూపీఎస్సీలో ర్యాంక్స్ వచ్చిన టాపర్స్ కూడా వాళ్ళ స్ట్రాటజీని, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీని, ఫిల్మ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కొన్ని క్లాసెస్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసెస్లో. అలాగే ఎక్స్పీరియన్స్డ్ బ్యూరోక్రాట్స్, సీనియర్ బ్యూరోక్రాట్స్ కూడా కొన్ని టాపిక్స్ ఎథిక్స్లో కేస్ స్టడీస్ లాంటివి టీచ్ చేస్తూ ఉంటారు. ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ క్లాస్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు కొన్ని క్లాస్ మిస్ అయినా కూడా దే కెన్ లిసన్ టు దెమ్ లైవ్ ఆర్ రికార్డెడ్ ఆన్లైన్. అలాగే ఒక 1 year ఆఫ్ కోచింగ్ అయిపోయిన తర్వాత సేమ్ కోర్స్ మీకు ఆన్లైన్లో ఇంకో 1 year అవైలబుల్గా ఉంటుంది, ఇంకో 1 year. సో దట్ ఏమవుతుందంటే కొన్ని క్లాసెస్ మీరు ఏమైనా డౌట్ఫుల్గా ఉన్నా మళ్ళీ విందాం అనుకున్నా యూ కెన్ లిసన్ టు దెమ్ అగైన్ అండ్ అగైన్. ఎగ్జామ్స్ కన్నా ముందు లాస్ట్ ఫ్యూ వీక్స్లో ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. ఈవెన్ మాక్ ఇంటర్వ్యూస్కి కూడా నాకు శరత్ చంద్ర సార్ది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళ దగ్గర నుండి నేను 1-on-1 సెషన్స్ తీసుకున్నాను. అవి నాకు బాగా హెల్ప్ అయ్యాయి యాక్చువల్గా నా ఇంటర్వ్యూ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. సార్ అది పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ అడగడం కానీ, మనం యూట్యూబ్లో కూడా ఉంటుంది సార్, అన్నమాచార్యాస్ వైలిన్ మీద క్వశ్చన్స్ అడగడం కానీ. దాని తర్వాత నాకు ఎప్పుడు లో ఫీల్ అయినా పేరెంట్స్తో పాటు మీరు కూడా ఉన్నారు సార్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. మీ హెల్ప్ కి, మీ గైడెన్స్ కి, మీరు ఇలాగే మిగతా స్టూడెంట్స్ కి కూడా ఇంతే ఆనెస్ట్ గా, ఇంతే సిన్సియర్ గా వర్క్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక ఏబుల్ అండ్ ఎఫెక్టివ్ సివిల్ సర్వెంట్స్ గా మౌల్డ్ చేయాలని ఐ విష్ యూ అండ్ శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవ్రీ వీక్ అండ్ మంత్, ఆ వీక్లో మంత్లో చెప్పిన టాపిక్స్ మీద అసెస్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. అందులో మేము తయారు చేసిన క్వశ్చన్స్తో పాటు ప్రీవియస్ ఈఎస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఆన్ దోస్ టాపిక్స్ విల్ బి గివెన్. అలాగే అందరు స్టూడెంట్స్కి ఎవరైతే మా దగ్గర ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాస్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇస్తాం. మా దగ్గర కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి పర్సనల్ మెంటర్షిప్ ఫ్రీగా ఇస్తాము. అందులో ప్రతి స్టూడెంట్కి ఒక ట్రాక్ షీట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ స్ట్రెంగ్త్స్ని, వీక్నెసెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ అండ్ గోల్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ మెంటర్ వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ మెయిన్స్ ఆన్సర్స్ని ఇవాల్యుయేట్ చేస్తూ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూ దే విల్ బి మోటివేటింగ్ దెమ్. మా దగ్గర యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా Group 1 రాసే విధంగా Group 1 కావాల్సిన ఎడిషనల్ సిలబస్, అంటే మీరు తెలంగాణ అయినా ఏపీ తీసుకున్న Group 1 సిలబస్లో 80% యూపీఎస్సీ సిలబసే ఉంటుంది. 20% మాత్రమే ఆ స్టేట్ అంటే తెలంగాణ ఆర్ ఏపీ హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో యూపీఎస్సీ సిలబస్ అయిపోయిన తర్వాత Group 1 సిలబస్కి ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1 month. ఇంకా చెప్పాలంటే లాస్ట్ 4 to 5 yearsలో స్టేట్ గవర్నమెంట్ పెట్టే Group 1 ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఓరియంటేషన్లోనే ఉంటున్నాయి. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి దాంతోపాటు Group 1 చదివితేనే ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. బ్యాచ్కి ప్రతి క్లాస్లో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండడం వలన స్టూడెంట్స్ యొక్క డౌట్స్ ఈజీగా క్లారిఫై చేయగలుగుతాము. అలాగే డిజిటల్ బోర్డ్ని యూజ్ చేసి కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ కానీ మ్యాప్స్ కానీ చూపించడం వలన ఇన్ఫర్మేషన్ కొంచెం బెటర్గా గుర్తుంటుంది స్టూడెంట్స్ కూడా. మా స్ట్రెంగ్త్, మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో పాటు మా కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళే ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ ఫర్ వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ అయినా, టెస్ట్ సిరీస్ అయినా, లేదా కరెంట్ అఫైర్స్ అయినా, లేదా ఈ సబ్జెక్ట్ మీద స్టాటిక్ సిలబస్ మీద మెటీరియల్ కూడా వాళ్ళు తయారు చేస్తారు. ఇదంతా కూడా లాస్ట్ 4 to 5 yearsలో చేంజ్ అవుతున్న యూపీఎస్సీ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకొని రీసెర్చ్ చేసి చేయడం జరిగింది. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి యూ కెన్ రిజిస్టర్ ఫర్ దిస్ కోర్స్. ఆల్ ది బెస్ట్. చాలాసార్లు అంటే ఫస్ట్ ఒక 10 days 15 days ఇక్కడికి వచ్చి అక్కడ కూర్చునేవాడిని. చెప్పేవాళ్ళు, సార్ అదేంటది, యూ హ్యాడ్ కంటెంట్ మ్యాన్, యూ జస్ట్ డోంట్ ఫ్రీక్ అవుట్, మంచిగా మాట్లాడు అని. అయిన తర్వాత ఫస్ట్ మాక్ ఇక్కడే ఇచ్చాను, నా ప్రాపర్ మాక్ ఫస్ట్ ఇక్కడే ఇచ్చాను, సార్ తోటి ఇక్కడే ఇచ్చాను. ఫస్ట్ మాక్ ఇచ్చినప్పుడు సార్ చెప్పారన్నమాట, లైక్ యూ హ్యావ్ 1 month టైం అండ్ ఐ థింక్ యూ విల్ క్లియర్ ఇట్ అని. సార్ మేబీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్లో చెప్పినట్టు అనిపించారు, బట్ అది నాకు వర్క్ యాజ్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే
వచ్చిన తర్వాత చాలామంది చెప్తారు కదా ఓకే ఓకే వచ్చేస్తుంది అని, అసలు ఏమి రాకుండా అండ్ సార్ నేను జస్ట్ చెప్పిన నా ఆన్సర్స్ బట్టి యూ హ్యాడ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ కెన్ మేక్ ఇట్ త్రూ అన్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ నాలాంటి కొంచెం లో కాన్ఫిడెన్స్ ఉన్న పీపుల్కి అలాంటిది బూస్ట్ ఉంటుంది. అండ్ తర్వాత సార్ తోటి నేను ఇంకో 2-3 1-on-1s చేశాను. అక్కడ ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చేశాను. మళ్ళీ చెప్పాను అనమాట, సార్ నాకు అందరూ ఇక్కడ ఢిల్లీలో ఊబర్ లెవెల్ అడుగుతున్నారు, నాకు స్పెసిఫికల్గా అడగాలి అంటే సార్ నా కోసం స్పెసిఫిక్గా తెలుసుకొని ఈసీ గురించి అవే క్వశ్చన్స్ అడిగాను నేను. అవి నేను చెప్పా, ఈజ్ లైక్ అన్నీ చెప్తున్నావు ఇక్కడ దాటేస్తున్నావు. లైక్ సార్కి ఏంటంటే అబద్ధం చెప్పినట్టు వెంటనే చూసేస్తాడు, తెలిసిపోద్ది. సో చెప్పేవారు అనమాట, నువ్వు ఇక్కడ దాటుతున్నావు, ఇక్కడ నువ్వు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ట్రై టు బీ క్లియర్.